సునామీలా దూసుకుపోతున్న గోల్డ్ సిల్వర్ రేట్లను అంచనా వేయడం మార్కెట్లకు సాధ్యం కావడం లేదు. విశాఖ మార్కెట్లో ప్రస్తుతం సిల్వర్ 4,04,000 రూపాయలు కేజీ పలుకుతోంది. మరోవైపు గోల్డ్ పైన ఒక్కరోజే 1,000 రూపాయలు రేటు పెరగడంతో సహజంగానే క్రైసిస్ అనేది మొదలైంది. మార్కెట్లలో ఎక్కడా కూడా సిల్వర్ కానీ గోల్డ్ కానీ దొరకని పరిస్థితి. మెటల్కు విపరీతమైన డిమాండ్ పెరిగిన కారణంగా ఒకవైపు కొనుగోలుదారులు ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు, మరోవైపు అమ్మకాలు కూడా మందగించాయి. పెద్ద ఎత్తున రేట్లు పెరుగుతున్న కారణంగా భవిష్యత్తులో మరింత ఎక్కువే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఉన్న దూకుడును అంచనా వేయలేక చాలామంది కస్టమర్లు కావచ్చు లేకపోతే ఇన్వెస్టర్లు ఒక అడుగు వెనక్కి వేస్తున్న పరిస్థితి. హరిగారు, ఓవరాల్గా ఎలా ఉంది మార్కెట్ పొజిషను? చాలా చోట్ల గోల్డ్ కానీ సిల్వర్ మెటల్కు క్రైసిస్ ఏర్పడింది, దొరకని పరిస్థితి ఉంది. అది 100% కరెక్టే అండి. మార్కెట్లో అయితే మెటల్ దొరకడం చాలా కష్టంగా ఉంది. ఇన్ కేసు దొరికినా సరే చాలా బ్లాక్ రేట్లో అమ్ముతున్నారు. అంటే ఉన్న రేటు మీద అంటే వాళ్ళు కూడా మెటల్ అమ్మడానికి ఇష్టపడట్లేదు. ఎందువల్ల అంటే ఫ్యూచర్లో ఇంకా రేట్ పెరుగుతుంది అని చెప్పటికి నిన్నటికి ఈ రోజుకి తులం బంగారం మీద 13,000 రూపాయలు పెరిగిందంటే మీరు ఆశ్చర్యపోవాల్సి లేదు. 1,080 రూపాయలు ఒక గ్రాముకి పెరిగింది నిన్నటికి ఈ రోజుకి. ఇలా చూసుకుంటే సామాన్య మనోడు ఇంకా గోల్డ్ కొనే పరిస్థితి అయితే లేదు. గోల్డ్ అలాగే ఉంది, సిల్వర్ అలాగే డే బై డే పెరుగుతూనే ఉంది, కానీ ఈ రోజు కూడా తగ్గే సూచనలు అయితే కనబడట్లేదు. మరి మార్కెట్ ఇందువల్ల ఎలాగ అవుతుంది అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్ ఒక రష్యా అని ఉక్రెయిన్ ఈ వెనిజులా ఇవన్నీ యుద్ధ వాతావరణాలు ఉండడం వల్ల మెటల్స్కి బాగా గిరాకీ పెరిగింది. ఒక పక్క డాలర్ రేటు కూడా అలాగే ఉంటుంది. అయినా సరే గోల్డ్ కొనడం అనేది జరగట్లేదు. సామాన్య మంది తప్పట్లేదు. పెళ్ళిళ్ళ సీజన్ అది అవుతుంది నెక్స్ట్ వచ్చేటప్పుడు ఆ పెళ్ళిళ్ళ సీజన్ గురించి అయినా ఎంతో కొంత కొనుక్కొని ఉంచుకోవాలి కాబట్టి కొనవలసి వస్తుంది. ఇలాగైతే ముందు ముందు ఫ్యూచర్ కూడా గోల్డ్ షాప్లో ఫ్యూచర్ కూడా ఏమవుతుంది అనేది కూడా మాకు భయంగానే ఉంది. మెటల్ ఏంటంటే ఒకప్పుడు గోల్డ్ సిల్వర్ ఎవరు పట్టించుకునేవారు కదా, అలాంటి సిల్వర్ ఈరోజు మేము చూసేటప్పుడు అయితే 400 రూపాయల తులం అలాగ ఉండేది. ఇప్పుడు గ్రామే 400 రూపాయలకు వచ్చేసింది. అలాంటిది ఇప్పుడు మెటల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోయింది. ఈ మొన్నటి వరకు గోల్డ్ చూసాము, ఇప్పుడు సిల్వర్, నెక్స్ట్ కాపర్ మీదకి వెళ్ళిపోతున్నారు. కాపర్ కూడా విపరీతంగా పెరిగింది. ఈరోజు కాపర్ మార్కెట్ షేర్స్ చూస్తే ప్రతిదీ కూడా 10 to 20% మెటల్స్ అన్ని పెరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అనేది మనం ఎవరు కూడా అన్వేషించలేకపోతున్నాము. సార్, అంటే మీకు సిల్వర్ బార్స్కి సంబంధించి కానీ లేకపోతే సిల్వర్ షార్టేజ్ పెద్ద ఎత్తున షార్టేజ్ ఉంది, మేము ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సిల్వర్ అమ్మలేము అని కూడా కొంతమంది షాప్ ఓనర్లు చెప్పేస్తున్న పరిస్థితి, అంటే చిన్న చిన్న షాప్ ఓనర్లు చెప్పేస్తున్న పరిస్థితి ఉంది. దాన్ని ఎట్లా చూడాలి? అది 100% కరెక్టేనండి. చిన్న చిన్న షాపుల్లో ఏంటంటే మరి వాళ్ళు మెటీరియల్ పెరగడం వల్ల దానివల్ల మరి చాలా వరకు అమ్మలేకపోతున్నారు. దానితో మార్కెట్లో కూడా షార్టేజ్ ఉంది మెటీరియల్ కూడా. మన దగ్గర అయితే మెటీరియల్స్ ఏం షార్ట్ లేదండి. మనం ప్రతి కస్టమర్కి అమ్ముతున్నాము. మనకి కూడా ఆర్టీజీఎస్లో అవుతున్నాయి, ఫోన్పేలు చేసుకుని ప్రతి కస్టమర్ తీసుకెళ్తున్నారు. నిన్నటి వరకు బిజినెస్ అయితే బాగానే ఉందండి. అంటే రేటు పెరిగే టైంలో ఏమవుతుందంటే బిజినెస్ బాగుంటుంది. ఎందువల్ల అంటే ఇంకా ఎక్కడ పెరుగుతుందా అనేసి. కానీ ఈ 1 week 10 days చూసుకుంటే ఈ నిన్నటికి ఈ రోజుకి మాత్రం బాగా విపరీతంగా 12,000 రూపాయలు గ్రాము పెరిగింది. నన్ను అడిగితే ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీద తీసుకున్నా చాలా బెటర్. ఎందుకంటే 1 yearకి డబుల్ అయిపోతుంది. గట్ల 6 months నుంచి గోల్డ్ చూసుకున్నాం అనుకుంటే ఈజీగా డబుల్ అయిపోయింది ఇన్వెస్ట్మెంట్. ఎవరిదైనా సరే తెలివిగా ప్లాన్ చేసుకుంటే చాలామంది ఈ టైంలో గోల్డ్ కూడా సెల్ చేసి ప్రాపర్టీస్ కూడా కొంటున్నారు. ఎందుకంటే హైలో ఉండేటప్పుడు అమ్ముకుంటే తగ్గితే కొనుక్కోవచ్చు అన్న లెక్కలో ఆలోచిస్తున్నారు. ప్రాపర్టీస్ కూడా రియల్ ఎస్టేట్ భూమి కూడా అంతగా లేదు. రియల్ ఎస్టేట్ కూడా పెద్దగా ఏం కనబట్టలేదు. ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా వరకు అందరూ గోల్డ్ సిల్వర్ కూడా. అంటే సిల్వర్ను ఇన్వెస్ట్మెంట్గా ఎంచుకునేటప్పుడు ఈ వేటికి డిమాండ్ వస్తుంది సార్. అంటే గతంలో ఏదైనా వస్తువు కొనడం కానీ వస్తువుని గిఫ్ట్గా ఇవ్వడం కానీ చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ సాధనంగా మారినప్పుడు వేటికి డిమాండ్ పెరుగుతుంది? సిల్వర్ కొంటున్నారంటే చాలా మంది బార్స్ కొంటున్నారండి. అంటే రేపు ఫ్యూచర్కి బాగుంటుంది అన్న సెక్టర్లో కొంటున్నారు. రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో మళ్ళీ అమ్ముకున్నా సరే రేట్ వస్తుంది అన్న దాంట్లో, లేదంటే ఎక్స్చేంజ్ చేసుకుని ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు అప్పుడైనా సరే. ఒకప్పుడు ఏదైనా మనం ఏదో మ్యారేజ్కి వెళ్తే మనం అమౌంట్ వేసే బదులు గిఫ్ట్ ఏదైనా కొనుక్కున్న సిల్వర్ ఆర్టికల్స్ ఏమైనా కొనేవారు. కుందులు కానీ గ్లాస్ కానీ 2,000 3,000. ఇప్పుడు 2,000 3,000 పెడితే అసలు ఏమీ రావట్లేదు. అందువల్ల వ్యాపారం కూడా అలాగే మందగించింది. దానివల్ల చాలామంది కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా లాస్లోనే ఉన్నారు. ఎందువల్ల అంటే ఏవైనా ఇప్పుడు ఎవరు కూడా అడ్వాన్సులు తీసుకోవట్లేదు, ఏది కూడా తీసుకోకుండానే బిజినెస్ చేస్తున్నారు ఇప్పటికప్పుడు. పెద్ద పెద్ద షోరూమ్స్ అంటే అది అలాగా కార్పొరేట్ సంస్థలు కాబట్టి ఇవన్నీ రన్ అవుతాయండి. చిన్న షాపుల వాళ్ళు మాత్రం గడ్డి పరిస్థితిగా ఉంది, వాళ్ళకి మెటల్స్ దొరకడం. అది సిల్వర్ బార్స్ ఏమైనా షార్టేజ్ ఉందండి ఓవరాల్గా మార్కెట్లో? సిల్వర్ బార్స్ అయినా షార్టేజ్ కనిపిస్తుంది మార్కెట్లో అయితే సిల్వర్ బార్లు కొంచెం షార్టేజే ఉందండి. ఎందుకంటే
రేట్ ఫ్లక్చుయేషన్ వల్ల వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. రేట్ ఫ్లక్చుయేషన్ ఉంది కాబట్టి దానివల్ల వాళ్ళు కూడా బ్లాక్ చేసుకొని రేట్ డిమాండ్ పెంచడానికి గురించి కూడా కొంతమంది ఆ విధంగా బ్లాక్ చేస్తున్నారు. మన కార్పొరేట్ సెక్టర్స్లో షోరూమ్స్లో అయితే మరి అన్నీ అవైలబిలిటీ ఉన్నాయండి. రేటు తగ్గినా అమ్మాలి, రేటు పెరిగినా అమ్మాలి కాబట్టి మనం అన్నీ అమ్ముతున్నాము. అందులో లోటు అయితే మన దగ్గర ఏదీ లేదు. మెటల్ రేట్స్ బాగా పెరుగుతున్నాయి. ప్రధానంగా గోల్డ్, సిల్వర్ అనేది అంచనాలకు కూడా అందట్లేదు. ఒక విధంగా రికార్డు స్థాయిలో బార్స్ పెరుగుతున్న కారణంగా వాటి యొక్క డిమాండ్ అధికంగా ఉంది. ధరలను నియంత్రించడం ఇప్పుడప్పుడే సాధ్యమయ్యే అవకాశం కనిపించట్లేదని మార్కెట్ వర్గాలు విశ్లేషించుకుంటున్న తరుణంలో విశాఖపట్నంలో బ్లాక్ మార్కెట్ అనేది మొదలైంది. పెద్ద ఎత్తున మెటల్స్, సిల్వర్ కానీ గోల్డ్ను కానీ విక్రయించడానికి కొన్ని చిన్న షాపులు కావచ్చు, మధ్యస్థంగా ఉండే షాపులు ఏవి కూడా ముందుకు రావటం లేదు. ఒక విధంగా మార్కెట్ అయితే పూర్తిగా బ్లాక్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రైసిస్ ఖచ్చితంగా మిగిలిన షాపులకు, షోరూంలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు భయపడుతున్నాయి. కెమెరామెన్ ప్రసాద్తో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.